ఇది డాక్టర్ చిరుమామిళ్ల మురళి మనోహర్ వెచ్చున్నా. చలికాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే పాటించాల్సిన చిట్కాలు. విటమిన్ సితో రక్షణ. చలిగాలుల కారణంగా ఈ శీతాకాలంలో సులభంగా ఇన్ఫెక్షన్ల బారిన పడే ప్రమాదం ఉంటుంది. ఇలాంటి వాటి నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే విటమిన్ సి పుష్కలంగా ఉండే నారింజ, కివి, జామ పండ్లను తప్పకుండా తినాలి. తగినంత నీరు తాగండి. చలికాలంలో దాహం వేయకపోయినా నీరు తాగేందుకు మనకు అంతగా మనసు ఒప్పదు. దీని ఫలితంగా డీహైడ్రేషన్, తలనొప్పి వంటి ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి డీహైడ్రేషన్ జరగకుండా ఉండేందుకు వీలైనంత ఎక్కువ నీటిని తాగుతూ ఉండండి. క్రమం తప్పని వ్యాయామం. చల్లని వాతావరణం ప్రభావంతో రక్తనాళాలు కుంచుకుపోతాయి. దీని కారణంగా శరీరంలో రక్త ప్రసరణ సక్రమంగా జరగడంలో ఆటంకం కలుగుతుంది. రక్త ప్రసరణ మెరుగ్గా ఉండేలా చూసుకోవాలంటే నిత్యం ఖచ్చితంగా వ్యాయామం చేయాలి. సరైన దుస్తులు ధరించండి. శీతాకాలంలో చల్లని గాలి నుంచి మన చర్మాన్ని కాపాడుకునేందుకు శరీరానికి పూర్తిగా సరిపోయే దుస్తులు ధరించడం చాలా ముఖ్యం. ముఖ్యంగా మీ చెవులను సైతం కప్పుకునేలా చూసుకోండి. చర్మ సంరక్షణ పద్ధతులు. శీతాకాలంలో గాలిలోని తేమ తగ్గడం వల్ల చర్మం పగిలిపోయే సమస్య అధికమవుతుంది. చర్మం పగలకుండా నివారించడానికి చర్మానికి తప్పకుండా మాయిశ్చరైజర్, సన్స్క్రీన్, లోషన్ రాసుకోవాలి. కొద్దిసేపు ఎండలో గడపండి. చలికాలంలో కొంత సమయం పాటు ఎండ తగిలేలా చూసుకోండి. దీనివల్ల శరీరానికి కావాల్సినంత వేడి లభిస్తుంది. అంతేకాకుండా శరీరానికి విటమిన్ డి కూడా అందుతుంది. తగినంత నిద్ర అవసరం. ప్రతిరోజు కనీసం 8 గంటల పాటు నిద్రించడం వల్ల ఆరోగ్యం ఎంతో మెరుగుపడుతుంది. సరిగా నిద్రలేకపోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి. పొగ తాగడం మానుకోండి. ధూమపానం ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. ముఖ్యంగా చలికాలంలో సిగరెట్లు తాగడం వల్ల ఊపిరితిత్తుల ఆరోగ్యం బాగా దెబ్బతింటుంది. బయట ఎక్కువ తిరగకండి. ఈ శీతాకాలంలో ఇష్టం వచ్చినట్లు ఆరుబయట ఎక్కువగా తిరగకపోవడమే మంచిది. బయట ఎక్కువ సమయం గడపడం వల్ల చర్మ సమస్యలు రావచ్చు. అలాగే శ్వాస వ్యవస్థకు కూడా ఇబ్బంది కలుగుతుంది.